హలో గైస్, మేమైతే 2K25లో కూడా ఎప్పట్లాగే మట్టలకు వద్దామని వెళ్ళిపోయాం. సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళాము. కాకపోతే ఈరోజు మేము కొంచెం లేట్గా వెళ్ళాము. మాకైతే చాలా మట్టలే కనిపించాయి. చాలామంది నరుక్కోకుండా వెళ్ళిపోయారు. మంచి సైజులో లేత లేత మట్టలు కనపడ్డాయి. చూడండి, మాకైతే ఈజీగా సులువుగా తెంపుకోవడానికి ఉన్నాయి. చాలా కోసేసాం. మేమైతే దగ్గరగా 300 దాకా కోసం. మా అల్లుడు చూసారా ఎలా అట్లా అన్నింటిని ఒక చోట కుప్ప చేస్తున్నాడు. అన్ని రకాల మట్టల కోసం మువ్వలు అదిగోండి, చిన్నవి కూడా బుడ్డ పిల్లలకి. మా బామర్ది గాడు అయితే ఇంకా రంగంలోకి దిగేసాడు. వాడు డైరెక్ట్గా మువ్వల మీదకే ఎగబడుతున్నాడు. ప్రతి ఒక్క మువ్వను వాడు వదిలిపెట్టకుండా కోసేసాడు. చాలా మువ్వలు కోసం. మువ్వలు అయితే 60-70 దాకా కోసం. ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకుంటారని. చింటుగాడు కూడా చూడండి ఎలా అన్నిటిని సేకరిస్తున్నాడు. వీడు మా చిన్న బామర్ది గాడు చూసారా ఎలా తీసుకెళ్తున్నాడు అన్నిటిని. వాడు కూడా కష్టపడి కోసాడు. మా అల్లుడు మాత్రం అన్నిటిని ఒకచోట కుప్ప చేశాడు. నాకే చాలా ఆనందంగా ఉంది. మా బామర్ది గాడు మాత్రం ఎగబడి కోతున్నారు. నన్ను తీరేంది అంటున్నాడు వీడియో వచ్చి. నేను అందుకే వాడి దగ్గరికి వెళ్ళి, వాడు పక్కనే చిన్న కాలువలాగా ఉంది. చిన్న బామర్ది చాలా రకాల మువ్వలు అయితే మేమైతే కొయ్యగలిగాం. అదిగోండి చూడండి గాయస్, చాలా బాగున్నాయి మువ్వలు. పక్కనే చిన్న మడుగులాగా ఉంది. అన్నిటిని ఎలా వేరు చేస్తున్నారు చూడండి. దగ్గర 300 పాంప్స్ అయితే మేము కోసేసాము. వాటిలన్నిటిని కట్టకట్టుకొని మేము తీసుకెళ్ళిపోతున్నాము. చూసారు కదా, అదిగోండి అన్నీ సేకరించి చేసేసాము. నేను చూడండి కత్తితో సాహసాలు చేస్తున్నాను. మీరు కూడా పాంప్స్ అంటే ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్లో చేయండి. మా బామర్ది కూడా మట్లమ్మేవాడు ఉన్నట్టున్నాడు. ఓకే.